సో చూసారు కదా, రూమ్ వకేట్ చేసిన తరువాత పండరీపురం నుంచి రూమ్ వకేట్ చేసి పండరీపురం దగ్గర నుంచి అక్కడ ఒక తుఫాన్ బండ మాట్లాడుకొని కార్ ట్రావెల్స్ అనమాట, అది మాట్లాడుకొని తుల్జా భవానీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే బస్సెస్ ఉంటాయండి, కాకపోతే అంటే మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా, ఎందుకులే రిస్క్ బస్సుల్లో మళ్ళీ ట్రైన్ ఎక్కి అదంతా ఇబ్బంది అయిపోతుంది ఎందుకులే అని చెప్పేసి మేము ఇంకా డైరెక్ట్ ట్రావెల్స్ మాట్లాడేసుకున్నాం. సో అక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కొంచెం మాట్లాడి తగ్గించారనమాట. సో మొత్తం మేము ఒక 10 మెంబర్స్ ఉన్నాము. 10 మెంబర్స్కి కలిపి 4500 అయితే ట్రావెల్స్ తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ 6000, 7000, 7500, 6500 అలా చెప్పారనమాట. బట్ మాకైతే తుఫాన్ కొంచెం పెద్ద బండేనండి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే లేదు, అక్కడ చాలా స్పేషియస్గా పెద్దగా ఉంది. సో మంచి డ్రైవర్ అనమాట, చాలా బాగా తీసుకెళ్లారు. సో అదే మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను కంటిన్యూగా, సో చూసేయండి. హలో అండి. సో టెంపుల్ దర్శనానికి మేము ఆల్మోస్ట్ వెళ్ళేపాటికి ఒక 11 o'clock అలా అయింది కదా. ఫస్ట్ నార్మల్గా ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము, బట్ ఏంటంటే తొందరగా అయిపోయింది వితిన్ హాఫ్ అన్ అవర్లో. కానీ గర్భగుడి లోపలికి వెళ్ళలేదని చెప్పేసి సో మళ్ళీ వెళ్దాము, రాక వచ్చాం కదా అన్న ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళాము. ఇంకక్కడ 2-3 hours అయితే పట్టేసింది. గర్భగుడి లోపలికి వెళ్ళి పాండురంగ స్వామి వారిని టచ్ చేసి దండం పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ రుక్మిణీదేవి, సత్యభామ, ఇంకా చాలామంది దేవుళ్ళ విగ్రహాలు అక్కడ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న టెంపుల్స్. అవన్నీ దర్శనం అయ్యి వచ్చి అన్నదానం కూడా జరుగుతుంది అక్కడ. సో అన్నదానం కూడా తినేసి అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేపాటికి ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. ఇంకా అస్సలు నీరసం వచ్చేసిందనమాట. యాక్చువల్లీ ఇప్పుడు స్వామివారివి ఉత్సవాలు జరుగుతున్నాయి, అందుకని చెప్పేసి ఇవాళ లేట్ అయిందంట, లేకపోతే తొందరగానే అయిపోతుందని చెప్పారు దర్శనం. సో ఇంకా రూమ్కి వచ్చి కాసేపు పడుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ పుండరీపురం నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో 4 o'clock అయితే మేము స్టార్ట్ అయిపోయాము పండరీపురం నుంచి. డైరెక్ట్ తుఫాన్ మాట్లాడుకున్నాం అన్నాను కదా, అది ఇదే అండి. అండ్ అది ఎక్కితే మేము 7:30 కల్లా ఒక హైవే మీదకి వచ్చేసాము. ఆల్మోస్ట్ తుల్జాపూర్ వచ్చేసాము. అండ్ ఇక్కడ కాసేపు ఆగి టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా 8 o'clock కల్లా మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము అనమాట. సో ఇదంతా మీకు ఇక్కడ కనిపిస్తున్న హైవే. ఇక్కడ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మేము ఆశ్రమం నుంచి పండరీపురం ఆశ్రమం నుంచి 4:30 కల్లా స్టార్ట్ అయ్యాము. సో ఇతను చాలా స్పీడ్గా తీసుకొస్తే కానీ మేము 8 o'clock కల్లా టెంపుల్ దగ్గర లేము. సో ఫైనల్లీ తుల్జాపూర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే ఇలా ఉంటుంది, వైబ్రేషన్స్ చాలా 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 పాజిటివ్గా ఉంటాయి. బాబోయ్ ఎంత షాపింగ్ ఉంటుందో అండి, చాలా రకాలు ఎన్ని రకాలైన గొలుసులని అవన్నీ ఇవన్నీ ఫుల్ షాపింగ్ జోన్ అనమాట ఇదంతా. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా ఫేమస్ టెంపుల్, మహారాష్ట్ర వాళ్ళకి ఇవన్నీ చాలా ఫేమస్ టెంపుల్స్ అంట. అండ్ ఇక్కడ మా లగేజ్ అంతా మేము ఏం చేసామంటే అక్కడ ఒక షాప్లో పెట్టేసుకున్నాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారే అండి తుల్జా భవానీ టెంపుల్, తుల్జా భవానీ అమ్మవారు అనమాట. సో మీకు ఒకసారి చూపిస్తున్నాను, ఇలా ఉంటారు అమ్మవారు. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అండి, చూసారా ఎంత పెద్ద ఆర్చ్. దీనిలో కూడా ఏదో తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయని చెప్తారు. అక్కడ ఏదో సంథింగ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, లైక్ చాలామందికి చాలా చేంజెస్ జరుగుతాయని చెప్పి కూడా హిస్టరీలో రాసుంది. ఇక్కడ గాజులు చాలా ఫేమస్ అండి, కంపల్సరీ అందరూ గాజులు వేయించుకుంటారంట. సో వీటికి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఇక్కడ చాలా వరకు గాజులు అమ్ముతూ ఉంటారు అండ్ చాలామంది కూడా వేయించుకుంటూ ఉంటారనమాట. సో చాలా పెద్ద టెంపుల్ ఇది కూడా మహారాష్ట్రలోనే. సో చూసారు కదా క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. యాక్చువల్లీ 8 వరకే దర్శనం అన్నారు, లక్కీగా 10 వరకు అని చెప్పారు. ఇంకా దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము.
సో తుల్జాపూర్ తుల్జా భవానీ టెంపుల్ చాలా ఫేమస్ అండి. అండ్ ఇక్కడ హిస్టరీ కూడా చాలా 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 బాగుంటుంది. మీరు వింటుంటే నిజంగా గూస్ బాంబ్స్ వస్తాయి అన్నమాట. సో మేము వెళ్ళిన టైంకి లక్కీగా అమ్మవారిని నిజ నిజ రూప దర్శనం అంటారు కదా, అట్లా చూసామన్నమాట. అంటే వితౌట్ ఎనీ అంటే ఎలాంటి అలంకరణ లేకుండా అమ్మవారిని చాలా బాగా చూసాము. చాలా హ్యాపీ అనిపించింది. సో అమ్మవారికి ఇక్కడ 8 చేతులు ఉన్నాయండి. సో ఒక్కొక్క చేతి దగ్గర ఒక్కొక్క ఆయుధము, ఒక్కొక్క మీనింగ్ఫుల్ అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ టెంపుల్ ఏంటంటే అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిచారంట. అండ్ ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసినప్పుడు ఒక స్థిరమైన అంటే పెట్టిన చోట మాత్రం ఆ విగ్రహం ఎప్పుడూ ఉండదంట. అయితే క్రాస్గా అయితే ఇటు ఇటు అటు అట్లా జరుగుతూనే ఉంటుందంట. సో స్థిరత్వం ఉండదని కూడా చెప్తున్నారు అక్కడ చాలా మందితో మాట్లాడాము. అండ్ దాంతోపాటు నేను కూడా చరిత్ర మొత్తం చదివాక నాకు బాగా అర్థమైంది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే ఛత్రపతి శివాజీ ఉన్నాడు కదండి, ఆయన ప్రతిసారి ఇక్కడ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వచ్చి అమ్మవారిని అడిగి ఎలా ఉంటుంది ఏంటి, వెళ్ళొచ్చా లేదా, ఇది సరైన సమయమా కాదా అని కూడా అడిగి కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఆయన దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళంట. అంతేకాకుండా అమ్మవారు ప్రతిసారి యుద్ధానికి ఖడ్గం ఇవ్వడం అనేది ఇక్కడ అమ్మవారి చేతుల మీదుగానే కత్తి సామంటారు కదా, అది ఇవ్వడం కూడా చేసేదంట. అసలు చాలా బాగుందండి చరిత్ర. అంతేకాదు ఇక్కడ మా వదిన చెప్పింది అమ్మవారికి ఇక్కడ రైట్ సైడ్ అనమాట, అంటే ఇటు ఉత్తరం భాగాన అమ్మవారికి ఒక ఒక రూమ్ లాగా ఉండి చిన్న మంచం కూడా వేస్తారండి. అసలు అక్కడ అమ్మవారు మంచిగా నిద్రపోతారంట. చాలా బాగుంది అసలు అదంతా. నాకు చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అస్సలు నమ్మలేదు, అంత పవర్ఫుల్, ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట ఆ టెంపుల్స్లో. నిజంగా చాలా బాగుంది టెంపుల్. అండ్ దాంతోపాటు సో మేమైతే చూడలేదు, బట్ అంటున్నారు ఇంత గుండ్రపు రాయి నల్ల బ్లాక్ కలర్లో ఉంటుందంట. సో మనం ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడి ఏమన్నా అడిగితే జరిగిద్దా లేదా అనేది కూడా, సో రైట్ సైడ్ కుడివైపు తిరిగితే జరుగుతుందని, ఎడమవైపు తిరిగితే జరగదు అని చెప్పి మీనింగ్ అంట. సో చాలామంది అట్లా అంటారు. సో మాకైతే అది కనిపించలేదు, మరి ఎందుకో తెలియదు. కానీ అంటే మేము హడావిడిగా వెళ్ళి హడావిడిగా రావడం వల్ల ఏమో మరి. సో అదైతే అలా చెప్తారంటే ఈవెన్ ఇప్పటికీ సైంటిస్టులకి కూడా అసలు అది ఎందుకు అట్లా అవుతుంది ఏంటనేది కూడా అంతు చిక్కలేని ఒక రహస్యం అని కూడా చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్లో అంతా తెలియని చాలా రహస్యాలు, అంతు చిక్కనివి కూడా చాలా ఉన్నాయంట. దాంతోపాటు మీకు ఎంట్రన్స్లో ఒక చిన్న క్లిప్ నేను మిస్ చేశానండి. మనం ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇంకొక సైడ్ పైనుంచి వాటర్ లాగా వస్తాయి. సో ఆ వాటర్ కింద శివలింగం ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదంట. సో ప్రతి ఒక్కళ్ళు ఆ వాటర్ దగ్గర కాళ్ళు కడుక్కొని, ఫేస్ వాష్ చేసుకొని, చేతులు కడుక్కొని, తల మీద చల్లుకొని అప్పుడు పైగా అది చిన్న గుహలా ఉంటుంది. పడతామో లేదో అన్న కూడా డౌట్, బట్ అందరూ పడతారనమాట. ఆ తర్వాతే మనకు అమ్మవారి దర్శనం ఉంటుంది. ఇక్కడైతే అమ్మవారి దర్శనం చాలా తొందరగా అయిపోయిందనమాట. అసలు లేట్ అవ్వడం కానీ, లైన్లు ఎక్కువ క్యూ పెట్టడం కానీ అట్లా ఏం లేదండి. ఇలా వెళ్ళి అలా ప్రశాంతంగా వచ్చేసాము. అండ్ చాలాసేపు కూడా నుంచొని చూసే అవకాశాన్ని ఇచ్చారు అనమాట. సో ఆ టైంకి కరెక్ట్గా అక్కడ ఏవో ఉత్సవాలు జరుగుతున్నట్టున్నాయి. సో మంచిగా అమ్మవారిని అలంకరణ చేసి, సో అలంకరణ తీసేస్తుండగా అమ్మవారి నిజ రూపం అయితే మేము చూసాము. సో అది ఎంత గ్రేట్గా అనిపించిందో మాకు. చాలా బాగుంది నిజంగా. అక్కడ చాలా బాగుందండి టెంపుల్ అయితే. మీరు కూడా విజిట్ చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇంకా అట్లా మొత్తం చూసుకొని ఒక 1 అవర్ అలా పట్టిండొచ్చు. సో మొత్తం అక్కడ టైం స్పెండ్ చేసి అమ్మవారు ఆ పడుకునే ప్లేస్ కూడా అది కూడా చాలాసార్లు చూసి టచ్ చేసి హ్యాపీగా ఇంకా బయటకు వచ్చామన్నమాట. అండ్ మనకి లైవ్లో బయట ఒక టీవీ కూడా ఉంటుంది. అమ్మవారిది మొత్తం అక్కడ ఎట్లా రెడీ చేస్తున్నారు ఏంటి ఇట్లా ఎవ్రీథింగ్ కూడా మీకు చూపిస్తారనమాట. అంత బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. సో మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకేనా? చేశారు కదండి తుల్జాపూర్ తుల్జా భవానీ టెంపుల్. సో మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీరు కూడా వెళ్ళండి, విజిట్ చేయండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు ఖచ్చితంగా జరుగుతాయి. సో చాలా మంచి టెంపుల్.
అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ దీనికి కంటిన్యూషన్ ఈ గుడి తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియో ఉంటుందండి. సో కొల్హాపూర్, యాక్చువల్లీ సోలాపూర్ కదా ఇది, సోలాపూర్ నుంచి కొల్హాపూర్, తుల్జాపూర్ నుంచి కొల్హాపూర్ ఎలా వెళ్ళాము ఏంటి అనేది ఆ నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. సో ఆ వీడియో కూడా ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుందండి, సో ఖచ్చితంగా చూడండి, ఓకేనా. సో వీడియో అయితే ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై, సీ యూ, టేక్ కేర్.